ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఆయన అన్నారు, మనం విన్నాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా రెండు వాదనలు ముందు పెట్టి ఒక అంచనా. నిజానికి మొన్న ఈ మీరు అన్నది కరెక్టే, రాజకీయాలకు అతీతంగా కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలి. జేఆర్ఎంబి బోర్డును సెటిల్ చేయాలి. కృష్ణా నీళ్లను గోదావరికి తరలించి గోదావరిలోంచి నీళ్లను పోతిరెడ్డిపాడుకు తరలించడం. ఇందులో తెలంగాణలోనే 3/2 భాగం తెలంగాణలోనే పారుతుంది. అట్లాంటి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. రేపు పొద్దున బనకచెర్ల కడితే కనుక తెలంగాణకు వరద కాలం ప్రవాహం తక్కువగా ఉంటుంది. అదే జరిగితే కనుక రానున్న కాలంలో తెలంగాణకు సాగునీరు కూడా పూర్తిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్నది ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్ల నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇదే ప్రైమ్ టైం డిబేట్లో చాలా సందర్భాల్లో మాట్లాడారు. అయితే ఇక్కడ కేంద్రం నుంచి ఇప్పటికే పర్మిషన్స్ రాలేదు. సో అది కొంత ఊరట కలిగించింది అనుకున్నా కానీ రాజకీయ పరంగా చూస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ బలం ఉంది, తో పాటు దీనికి 60,000 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రాజెక్టు ముందుకే పోతుంది, ఇది వెనక్కి పోయేటువంటి పరిస్థితి లేదు అన్నది ఒకటైతే కనుక దీనిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ కావాలి, అది పాయింట్. నిజానికన్నా ఇక్కడ అనుమతులు రాకపోవటానికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, ఒక సమస్య తెలంగాణ వైపు నుంచి ఉన్న అభ్యంతరాలు. ఆ తెలంగాణ నుంచి ఉన్న అభ్యంతరాలని చర్చించకుండా అనుమతులు ఇద్దాము అని కేంద్రం అనుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి అనుమతులు రద్దయిపోయింది. నిజానికి ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ఇంకా అనుమతులు రాలేదు ఆ ప్రాజెక్ట్ కి. కానీ అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైట్ చేస్తుంది, అనుమతులు ఆపడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఫైట్ చేస్తుంది. కాబట్టి నేనేమంటానంటే కలిసి కూర్చొని ఒక కంక్లూజన్ కి రావాల్సిన సమస్యని భావోద్వేగాలతో ముడిపెట్టి ప్రజల్ని రెచ్చగొట్టొద్దు అనేటువంటిది నా ఆలోచన. ఇంకా మనం బ్రాడ్గా ఉండాలి తప్ప భావోద్వేగాలతో ఉండకూడదు. భావోద్వేగాలతో ఉండాల్సిన సమయం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే 2 రాష్ట్రాలుగా విడిపోయాం, అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాం. ఇక్కడ కొన్ని విషయాలు ఎట్లుంటాయి అంటే మనకి చైనాకి బోర్డర్ సమస్యలు ఉన్నాయి. చైనా వైపు నుంచి చైనా రైట్ అంటది, మన వైపు నుంచి మనం రైట్ అంటాం. సో ఇప్పుడు ఊళ్ళలో కూడా అన్నదమ్ముల వైపు నుంచి ఉన్న సమస్యలు ఎవరు కుటుంబం వరుస నుంచి వాళ్ళు రైట్ అంటారు. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఏమి చైనా పాకిస్తాన్ కాదు, చైనా ఇండియా కాదు, పాకిస్తాన్ ఇండియా కాదు. మనం అన్నదమ్ములు లాంటి వాళ్ళం. మన మధ్య ఉన్నటువంటి సమస్యలు చాలా చిన్నవి, మనం కూర్చొని పరిష్కరించుకోవడం చాలా చిన్నవి. ఎందుకంటే 3,000 టీఎంసీలే నిజమై ఉంటే దాంట్లో 300 టీఎంసీలు పోయినా 2,700 టీఎంసీలు ఉంటాయి. తెలంగాణ వాటాకు రావాల్సిన 970 టీఎంసీలు కూడా రావడానికి అవకాశం ఉంది. మరి తెలంగాణలో మనం కాళేశ లాంటి ప్రాజెక్ట్ కట్టుకున్నాం. ఇందాక మన కాంగ్రెస్ నాయకులు చెప్పారు, కృష్ణదేజ గారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా 800-900 టీఎంసీల మధ్య వాటా కోసం అని చెప్పేసి అది పోయా కూడా ఇప్పుడు 3,000 టీఎంసీలో 800-900 టీఎంసీలు ఉంటాయి. కార్తిక్ గారు 1 సెకండ్. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. బనకచెర్ల ప్రాజెక్టు పైన మంత్రి లోకేష్ చేస్తున్నటువంటి మాటలు ఎట్లా ఇస్తున్నారు? సముద్రంలోకి వెళ్ళేటువంటి మిగులు జలాలనే తీసుకెళ్తున్నాం తప్ప తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఉద్దేశం మాకు లేదని వాళ్ళు అంటున్నారు. మరి తెలంగాణకు అన్యాయం